హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మొరార్జీ. ఈరోజు మనము స్పెషల్ ఏంటంటే మన ఇంట్లో లంచ్ బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం. చూడండి, ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరకాయలు, బిర్యానీ ఆకు, టెంకాయ పాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పట్టా మొగ్గ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక కుక్కర్ తీసి పెట్టుకుందాం. కుక్కర్ కాసేపు వేడెక్కిన తర్వాత ఆ తేమంతా లాగేస్తుందో ఆ తర్వాతనే నూనె పోయాలండి. చూడండి, ఆయిల్ పోసుకున్నాము. కనిపిస్తుంది కదా. ఆయిల్ తగినంతనే పోసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ టెంకాయ పాలు చేసి పెట్టుకున్నాం కదా. ఆ టెంకాయ పాల్లో ఆయిల్ వస్తుంది కాబట్టి మనము శనగ నూనె అనేది కొంచెం తక్కువే పోసుకుంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. లేదంటే ఎక్కువ అయిపోతే ఎగుటు అయిపోతుంది, తినడానికి బాగుండదు. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు పట్టా మొగ్గ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. పట్టా మొగ్గ, బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు వేసి కలబెట్టుకుందామండి. ఒకసారి చిట్టపటాన్ని సౌండ్ వస్తాను చూడండి, కొంచెం హుషారుగా కలబెట్టుకోవాలి. ఎర్రగడ్డ వేసుకుందామండి. చూడండి, ఎర్రగడ్డ కొంచెం బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. అంతవరకు కొంచెం స్లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనము టమాటా వేసుకుందామండి. టమాటా వేసుకున్నామండి. ఇప్పుడు వేసుకొని కాస్త కలబెట్టుకుందాం. చూడండి, ఒక ఫుల్ స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాము. ఆల్రెడీ దంచి పెట్టుకున్నామండి. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, అన్నీ వేసేస్తాను. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక మెల్ట్ అవుతుంది. కొంచెం పసుపు పొడి వేసుకుందామండి. లైట్గానే వేసుకుందాం, ఎక్కువ వద్దు. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందామండి, కావాల్సినంత వేసుకుందాము. దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకుందాము. చూడండి, ఈ గ్లాసు రైస్ తీసుకున్నాము. ఈ గ్లాసు ఒక గ్లాస్ కాబట్టి మేము తీసుకునేది రైసు. 2 గ్లాసులు వాటర్ పోయాలండి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న టెంకాయ పాలు ఉంది కదండి, అది దాంతోపాటు కలిపి 2 గ్లాసులు నీళ్ళు అంతా కలిపి 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా మరిగింది కొంచెం. ఇప్పుడు టెంకాయ పాలు పోసుకుందాం. ఇంత వచ్చిందండి, మనం నీళ్ళు పోసుకుందాం. చూడండి, 1 గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు సరిపోతుందండి. సరిపోయింది కదండి. సరిపడా ఉప్పు వేసుకుందామండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ చూసిన తర్వాత. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ని ఇప్పుడు వేసుకుందామండి. చూడండి, రైస్ వేసుకున్నాము. ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత కొంచెం కుక్కర్ని మూత పడేస్తామండి.
ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందామండి. మూడు విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. చూడండి విజిల్ ఆగిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఎలా వచ్చిందో చూడండి. ఒకసారి కలుపుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికి కాంబినేషను బగారా రైస్కి కాంబినేషను ఆలు కుర్మా అండి. ఆల్రెడీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము. ఆలు కుర్మా బాగుంది కదండి కాంబినేషన్. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో చేసుకోండి, రుచికరంగా బాగుంటుంది. ఓకేనండి, బాయ్.